వొడాఫోన్ అభిమాని గేమ్ షో. వొడాఫోన్ అభిమాని కార్యక్రమంలో ఈరోజు మన స్టార్ ప్రేక్షకుల హృదయాలను రంజింపజేస్తున్న హాస్య నటుడు, మంచి డాన్సరు, హీరో, స్టార్, మన అందాల రాముడు, మర్యాద రామన్న, మన సునీల్. లెట్స్ వెల్కమ్ సునీల్. రాజయోగం వచ్చిందయ్యో నీకు, ఏ మంచి రోజులు వచ్చాయిలే నేడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చారు, కొంతమంది భీమవరం నుంచి వచ్చారు, మీ ఓన్ విలేజ్ నుంచి వచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమైనా అడగాలనుకుంటున్నారా ఆయన్ని? తర్వాత ఛాన్స్ దొరకదు. నా పేరు పూర్చిందా సార్, గోదావరి నుంచి వచ్చాను సార్. ఓకే ఓకే, పెద్ద ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ. ఆయన స్టైల్లో చెప్పు. కేక సార్, కేక. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అనియా. హాయ్. మీ సినిమాలు బాగున్నాయి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. డాన్స్ కూడా బాగుంది. బాగుందా? చాలా చాలా బాగుంది. నీకు డాన్స్ రాకపోతే చివరిలో సునీల్ గారు డాన్స్ నేర్పిస్తారే. హలో సార్. హలో సార్, నేను కడప నుంచి వచ్చాను. ఓకే ఓకే, కడప. నేను మీకు బిగ్ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ. ఇంకా హ్యాపీ ఏంటంటే మీరు కమెడీగా ఫుల్ ప్రూవ్ చేశారు, మంచి డాన్సర్ కూడా. మీరు నెక్స్ట్ ఫర్దర్ మూవీ ఫుల్ డాన్సర్ బేస్డ్ మూవీ తీస్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ. షూర్గా. మీరు ఆ సీట్ కంటే అందనంత పైకి ఎదుగున్నారు. యు హ్యావ్ ప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ స్టార్. సునీల్ నాకు ఎప్పటి నుంచో ఆయన బాగా పరిచయం. ఆయన వేషాల కోసం తిరుగుతూ, కష్టపడుతూ, స్ట్రగుల్ అవుతూ, 25 రూపాయలు ఉంటే రేపటి పరిస్థితి ఏంటంటే అయ్యి బాబాయ్ ఏం చేద్దామని చెప్పేసి కంగారు. అలాంటి స్టేజ్ నుంచి అంటే ఆర్టిస్ట్గా ఎదుగుతూ కమెడియన్ అన్నారు, తర్వాత హీరో, మర్యాద రామన్న, అందాల రాముడితోటి హీ హాస్ బికమ్ ఏ స్టార్. స్టార్ మామూలు స్టార్ కాదు, పెద్ద పెద్ద హీరోలు అని డాన్స్ చేసే వాళ్ళందరికీ ఒకసారి షేక్ అడిచారు. కంగ్రాట్స్, వెరీ హ్యాపీ ఫర్ యూ. సో థ్యాంక్ యూ మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు. సో మిమ్మల్ని కలవడానికి, మీతోటి ఆడడానికి, మీ ముందు ఆడడానికి, మీ చేతుల మించి క్యాష్ అవార్డు, రివార్డు అన్ని తీసుకోవడానికి 5 పార్టిసిపెంట్స్ ఓకే డిఫరెంట్ జిల్లాల నుంచి వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ దమ్. పార్టిసిపెంట్ ప్లీజ్. ఓకే రాణి గారు, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్ సార్. హలో అండి. నా పేరు రాణి అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే ఓకే. ఎంసీఏ చదువుతున్నాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సునీల్ గారు. హాయ్ సార్. హలో. దిస్ ఇస్ సునీల్. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను సార్. పీజీ చేస్తున్నాను. సునీల్ గారితో ఇంట్రడ్యూస్ చేసుకున్నారు మొత్తానికి. సో చాలా ఆనందంగా ఉంది. వెరీ నైస్. రఘు. హాయ్ సార్. హాయ్. దిస్ ఇస్ రఘురామ్. తుని నుంచి వచ్చాను. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్ అయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. రేఖ గారు, మీ గురించి. హాయ్ సార్, దిస్ ఇస్ రేఖ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను కూడా మీలా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, మధుసూదన్, కడప నుంచి వచ్చాను. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సార్. ఓకే ఓకే. మధు గారిని చూస్తే భయం ఏమైనా వేస్తుందా? కడపనా? అంటే మర్యాద రామన్నలో మొత్తం అంతా కడప, రాయలసీమ ఆ బ్యాక్ డ్రాప్ పట్టుకొని అదే కడపలో గడప దాటనవ్వకుండా. సో మధు గారు, మీరు అభిమాని, సో ఆయన్ని ప్రేమించండి, భయపెట్టకండి, బాగా ఆడండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాం. వొడాఫోన్ అభిమాని కత్తి లాంటి గేమ్ షోలో ఫస్ట్ రౌండ్ కొంచెం తేడా. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు రెడీ సినిమాలో
రెడీ సినిమాలో ఫ్యాంటాస్టిక్ గా పర్ఫామ్ చేశారు. అది పర్ఫామ్ చేసేటప్పుడు మీకు హౌ డిడ్ యూ ఫీల్? శ్రీను వైట్ల యాక్చువల్గా గ్రేట్ ఆర్టిస్ట్ అండి. శ్రీను వైట్ల నాకు ఎప్పుడు ఏంటంటే శ్రీను వైట్ల గారితో చేసే సినిమాల్లో నాకు తనలాగా చెయ్యాలని ఉంటుంది. శ్రీను వైట్లను కనుక 100% ఇమిటేట్ చేయగలిగితే ఎవరైనా కొన్ని లక్షల వేరియేషన్స్ ఉంటాయి ఆయనలో. ఒక ఎడ్జ్ ఉంటుంది. అవును, మంచి క్లాసికల్ డాన్సర్ ఆడు. విపరీతంగా డాన్స్ చేయడం వల్ల ఇప్పుడు మన నడత అన్ని ఎలా ఉంటాయి, మనం చేసే ప్రాక్టీస్ ని బట్టే కదా. ఫైటర్ ఉన్నాడంటే ఆడు ఎలా నడుస్తుంటాడు కొంచెం. అవును, అలా చిన్న భంగిమ ఉంటుంది వాళ్ళు, అంతే. అంటే ఈ చేయడం కాకుండా క్లాసికల్ డాన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా. క్లాసికల్ డాన్స్ ఏమైనా మీరు నేర్చుకున్నారా? లేదు, నేను నేర్చుకోలేదు క్లాసికల్ డాన్స్. 2-3 సార్లు పేరుని శివతాండవం ఇంకా నేర్చుకోవడానికి వెళ్ళి ఒక క్లాస్ అయ్యేటప్పటికి మోకాళ్ళు అవన్నీ నెప్పెట్టి, సార్ రేపు నుంచి మనం కొంచెం డౌట్ అని చెప్పి పారిపోయి వచ్చాం. యాక్చువల్గా కొంచెం తేడా మీరు చేశారు, అర్థం చేసుకున్నారు, చూశారు, క్యారెక్టర్ బ్రహ్మాండం చేశారు. ఇలాంటి కొంచెం తేడా క్యారెక్టర్ ఏమైనా తగిలారా మీకు? నాకు ఈ టైప్ తేడా కాదు, కానీ నా లైఫ్లో నాకు తేడా క్యారెక్టర్ తగిలింది. ఎర్ర సైన్యం సినిమా చూడటానికి దిల్షుక్ నగర్లో వెళ్ళాను. సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తుంటే నా పక్కన ఆయనకి ఒక 45 to 50 years ఏజ్ ఉంటుంది. నేను ఒక పెద్ద ఆయనలా చూస్తున్నాను ఆయన్ని. ఆయన కంచేపం తర్వాత 2 చైర్లకి ఒకటే ఉంటుంది కదా ఇలాగా హ్యాండ్ రెస్ట్. ఆయన చేయి పెట్టుకున్నారు కదా అని నేను కొంచెం ఆయన ఇలా చేయి పెట్టుకుంటే నా మీద పెట్టాడు ఆయన చెయ్య. జనరల్గా ఇలాగా మీద చేయి పెట్టరు కదా ఎవరు, అయితే మన చెయ్యి తోసి ఇలా పెట్టుకుంటారు కదా. ఏంటి నా మీద చేయి పెట్టాడు ఈయన అనుకుని నేనే మెల్లిగా చెయ్యి తీసేసి ఇలా వచ్చాను నేను. ఆయన చెయ్యి ఇక్కడి నుంచి ఇలా పడింది. నారాయణమూర్తి గారు సాంగ్ హుషారుగా వస్తుంటే ఆయన ఇక్కడ ఇలా అంటున్నాడు. ఇక్కడ నా చెయ్యి ఇలా ఉంది. ఈడు తొడ అనుకుని నా తొడ కూడా వేస్తున్నాడా, లేకపోతే వీడికి ఇది అలవాట అని. పైగా ఊరి నుంచి వచ్చిన కొత్తప్పుడు బాబాయ్ హైదరాబాద్లో ఏంటి ఇలా ఉన్న పరిస్థితి అని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక చూస్తూ సాంగ్ అయిపోయేది ఓపిక పట్టాను. నాకు ఒక డెసిషన్ తీసుకోవడం నాకు ఐడియా రావట్లేదు. వెంటనే అని ఇలా కూర్చున్నా. ఇంకా ఇంటర్వెల్కి ఇంకొక 5 minutes ఉందనగా నేను అసలు ఇటు సైడే నేను రెస్ట్ అయి ఉన్నాను. నేను కాలు ఇలా పెట్టి నా చెయ్యి ఇలా ఉంచుకుని ఇలా ఉన్నా, మళ్ళీ చెయ్యేస్తాడేమో అని కాలు ఎత్తి కూర్చున్నాను అనమాట. ఇక్కడి నుంచి చెయ్య ఇలా పడింది. మళ్ళీ డౌట్ వచ్చింది, చిన్న టెన్షన్ వచ్చింది. వచ్చి ఇంటర్వెల్ అని ఇచ్చాడు. అమ్మయ్య అనుకుని లెగిసి ఇలా నడిచి వెళ్తుంటే ఎక్కడికి అన్నాడు. ఎక్కడికైనా అడుగుతాడేంటి, ఎవడో మనకు తెలియదు, పరిచయం లేదు, ఏం లేదు, ఎక్కడికైనా అడుగుతాడేంటని అది టాయిలెట్కి వెళ్తున్నాను అన్నాను. రానా అన్నాడు. ఇది రానా ఏంటి అంటే ఆడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా, నేను వెళ్తున్నానని చెప్పి రానా అంటాడేంటి అని చెప్పి వెళ్ళిపోయి నేను టాయిలెట్కి వెళ్ళొచ్చానే, కానీ నాకు మైండ్ అంతా ఆడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడో, మనం ఇప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి చూడటం మానేసి, లేకపోతే కూర్చొని చూడాలా పూర్తిగా. రిటర్న్ వచ్చి మళ్ళీ కూర్చోవాలి. నేను కూర్చున్నప్పుడు ఈ పక్క ఆయన అన్నాను, సార్ ఆయన కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నారండి అన్నారు. నేను కొంచెం ఇక్కడ కూర్చుంటానన్న. ఓకే అని ఆయన కూర్చున్నాడు ఇటు, నేను ఇటు కూర్చున్నా. వీడు సేమ్ అలవాటు కదా. అంటే ఒకరిని ట్రై చేసాం, ఆడు సెట్ అవ్వలేదు, ఇంకొకరిని ట్రై చేద్దాం అనుకోండేమో. అంతేగా. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అలా పడినట్టుంది. చెయ్య టాప్ అని సౌండ్ వినపడింది. ఇలా చూసాను. ఆ చెయ్యేసిన వెంటనే కొట్టినట్టుండి. అయినా ఆడు మాట్లాడలేదు, ఈడు మాట్లాడలేదు, కాముగా సినిమా చూస్తున్నారు. అది అర్థమైంది నిజంగా. నేను మగాడిని, పెద్ద ఆయన పెద్ద. అలాంటిది ఒక మగోడు ఇలా చెయ్యేస్తేనే నా తొడ మీద నేను టెన్షన్ పడ్డాను. అంటే ఒక అమ్మాయి నిజంగానే బయటికి వెళ్ళి అంతమంది మధ్యన నెగ్గుకు రావడం కష్టం కదా పాపం, వాళ్ళకి ఎంత ఫీల్ అవుతారు వాళ్ళు అనేది అనిపించింది ఆ రోజున. ఫస్ట్ రౌండ్ ఇంకా మొదలెట్టక ముందే చాలా సరదాగా మొదలెట్టేసాం. సునీల్ గారి ఎక్స్పీరియన్స్ విన్నాం. సో ఫస్ట్ రౌండ్ ఈ కొంచెం తేడా రౌండ్ ఏంటంటే మీ ఫొటోస్ ఉంటాయి. ఓకే. 5 differences మార్క్ చేయాలి వాళ్ళు. ఓకే. అంటే లెఫ్ట్ సైడ్ విజువల్ ఉంటుంది, ఆ విజువల్ నుంచి చూసి ఈ దీంట్లోకి రైట్ సైడ్ లోకి మార్చాలి. ఓకే. అలా ఉంటుంది. వాళ్ళు వచ్చి అక్కడ టచ్ స్క్రీన్ మీద మార్క్ చేస్తారు. ఓకే. అండ్ ఈ రౌండ్ లో పర్టికులర్ రౌండ్ లో 30 seconds మాత్రమే టైం ఉంటుంది. ఓకే. 30 seconds లోపల ఎన్ని కరెక్ట్ పెడితే అన్ని 10 మార్కులు. ఓకే రాణి గారు మీతో మొదలెడదాం.
రండి, ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Seconds up. Seconds up. Last 5 seconds. Time is up. రండి రండి. మీరు ఎన్ని కరెక్ట్ పెట్టి అనుకుంటున్నారు? 4. షూర్. చూద్దాం ఎన్ని కరెక్టో కాదో, అవి రైట్ ఎన్నో. ఫర్ ది రైట్ క్లిప్పింగ్ ప్లీజ్. 1 2 3 4. ఒకటి. వెల్ ప్లేడ్, నో ప్రాబ్లం. ఓన్లీ 10 పాయింట్స్ తక్కువ. సో యూ గాట్ 40 పాయింట్స్. వెల్ ప్లేడ్ సునీల్ గారు. రండి మీటర్. And your time starts now. Ten seconds up. Twenty seconds up. Last 5 seconds. Your time is up. Sunil. Sir. क्या यार? 4 మార్క్ చేసావేంటి? అవే గుర్తించగలిగాను. ఓకే, ఇప్పుడు ఈ 4 కరెక్టో కాదో తెలియాలిగా. 4 నువ్వు మార్క్ చేసావు. షూర్? షూర్ సార్. పక్కా. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఓకే, ఫర్ ది రైట్ క్లిప్పింగ్ చూద్దాం. 1 2 3 4. ఆల్ రైట్. మీకు కూడా 40 మార్కులు. గుడ్, వెల్ ప్లేడ్. దగ్గర రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాకు దీని గురించి మాట్లాడదాము, ప్రస్తావన మధ్యలో చేద్దాం అనుకున్నాను. మా వాళ్ళు నాకు తెలియకుండానే చక్కటి బ్రహ్మాండమైన ఐ లైక్ దిస్. ఎస్పెషలీ అనుకుంటూ స్టెప్ వేస్తారు. 10 seconds అప్. నేను ఏదేదో మాట్లాడుకుంటుంటాం, మా మీద కాన్సన్ట్రేట్ చేయకండి, మార్కులు పోతాయి. 20 seconds అప్. లాస్ట్ 5 seconds. Time is up. సో 3 మార్క్ చేసావు. ఎన్నో రైట్ ఎన్ని రాంగ్ చూద్దాం. ఫర్ ద రైట్ ఆన్సర్స్ ప్లీజ్. 1 2 and 3. 3 ఆర్ రైట్. పెట్టిన 3 కరెక్ట్. నో ప్రాబ్లం రాజు, నో ప్రాబ్లం. ఓకే రేఖ. నాకు సెకండ్స్ ఎక్కువ ఇవ్వాలి. ఆయన అడగండి, ఆయన ఇస్తానంటే నాకే ఫ్యాన్ కాబట్టి నాకు ఎక్కువ సెకండ్స్ ఇవ్వాలి. ఎక్కువ 30 seconds కాకుండా ఆవిడకి ఇంకా ఎక్కువ సెకండ్స్ కావాలి. 40 seconds. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. Oh. 20 seconds up. Come on, Rekha. Last 5 seconds. Your time is up, Rekha. Okay, for the right clipping చూద్దాం. పెట్టిన 3 కరెక్ట్, 30 పాయింట్లు వచ్చాయి మీకు. కంగ్రాచులేషన్స్. మధుభాయ్ ఆయా. And your time starts now. Okay. 10 seconds up. Come on, Madhu, you can make it. 20 seconds up. Last 5 seconds. Oh, time is up. 5 మార్క్ చేసావు.
కానీ 5లో ఎన్ని కరెక్టో లెట్స్ సీ. ఫర్ ది రైట్ క్లిప్పింగ్ ప్లీజ్. కేక. వెల్ ప్లేడ్. ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ ముగిసే సమయానికి స్కోర్స్: రాణి గారు విత్ 40 పాయింట్స్, సునీల్ విత్ 40, రఘు విత్ 30, రేఖ విత్ 30, అండ్ ఈ రౌండ్ ఫుల్ స్కోర్ చేసింది మధు విత్ 50 పాయింట్స్. సో ఇక్కడతో మన ఈ రౌండ్ కొంచెం తేడా ముగుస్తుంది. సో ఈ రౌండ్ తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ సెకండ్ రౌండ్లోకి వెళ్ళే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ లిటిల్ సెకండ్ రౌండ్. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ రౌండ్ పేరు మీ మనసు మాకు తెలుసు. మీ అందరికీ ఒక్కొక్కరికి 5 క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్గా ఎన్ని ఆన్సర్ చేస్తే అన్ని మార్కులు. సో ఫస్ట్ పార్టిసిపెంట్ రాణి గారు, మీకే ఫస్ట్ క్వశ్చన్. సునీల్ పుట్టిన ఊరు? భీమవరం. రైట్ ఆన్సర్. సునీల్ గారు ఇష్టపడే రంగు? బ్లూ. బ్లూ అన్నారు. ఐ డోంట్ నో. బ్లూ కరెక్ట్. కరెక్ట్ అని మీరు అన్నారు కాబట్టి ఎస్ కరెక్ట్, యువర్ రైట్. యూ గెట్ 10 మార్క్స్. సునీల్కి ఇష్టమైన ఆట? ద గ్రేట్ క్రికెట్. రైట్ ఆన్సర్. సునీల్ లక్కీ నంబర్? 2. 2. ఎలా? నాది 192. 2 ఇస్ ది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకే, వచ్చేసా మీ మార్క్. కానీ ఎలా చెప్పగలిగారు? కనుక్కుంటాం సార్, ఇష్టమైనప్పుడు కనుక్కుంటాం కదా. సో మీకు లాస్ట్ క్వశ్చన్. సునీల్కి ఇష్టమైన రచయిత ఎవరు? త్రివిక్రమ్ గారు. ఆఫ్ కోర్స్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. సో యూ గెట్ 50 మార్క్స్ టోటల్. కంగ్రాచులేషన్స్. సునీల్, ఎస్ సార్. ఇట్స్ యువర్ టర్న్. సునీల్కి ఇష్టమైన దైవం? శ్రీ మహావిష్ణువు. నువ్వు మరి దారుణం. వెంటనే పక్కన నవ్వేసాము అంటే ఆయన నేనేదో టెన్షన్ పెడతాను కూడా. రైట్ ఆన్సర్. యూ గెట్ 10 మార్క్స్. ఎస్, థ్యాంక్ యూ సార్. మహావిష్ణువు నేను కాపాడాడు. సో సునీల్ పుట్టిన సంవత్సరం? 1974. 1974. Feb 28. నేను నవ్వుతాను, నేను నవ్వట్లేదు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. అదే అందుకే డౌట్ వచ్చింది. రైట్ ఆన్సర్. హీరోగా పేరు తెచ్చిన సినిమా? అందాల రాముడు. రైట్ ఆన్సర్. చదువుకున్న స్కూల్ పేరు? SCH భీమవరం. SCH భీమవరం. రైట్ ఆన్సర్ ఏనండి? రైట్ ఆన్సర్. యా, థ్యాంక్ యూ సార్. సునీల్కి బెస్ట్ ఫ్రెండ్? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నో డౌట్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ. రౌండ్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. 50-50 వచ్చాయి. రఘు, నౌ నిన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో ఆల్ ది బెస్ట్. యూ హ్యావ్ టు స్కోర్ 50-50. ఓకే. సునీల్ గారి ఇంటి పేరు? ఇందుకూరి. ఇందుకూరి. రైట్ ఆన్సర్. ఫిలింఫేర్ అందుకున్న ఫస్ట్ సినిమా? పెద్దబాబు. రైట్ ఆన్సర్. సునీల్కి నచ్చిన ఫుడ్? బిర్యానీ. స్క్రీన్ పై మొదటిగా ఏ సినిమాలో సునీల్ కనిపించారు? అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. రైట్ ఆన్సర్. సునీల్కి పెళ్ళైన సంవత్సరం? 2004. సారీ, రాంగ్ ఆన్సర్. 2002. వేరే క్వశ్చన్ అయ్యకూడదు ఈ క్వశ్చన్ బదులు పాపం అని. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్. అది మీరే క్వశ్చన్ అడిగి అది రైటో కాదు మీరే, బికాస్ ఆయన మీరు అభిమానిస్తున్నారు, అలాగే మిమ్మల్ని అభిమానిస్తున్నారు కాబట్టి హీ హాస్ గివెన్ యూ ఎ ఛాన్స్. మీరే అడగండి. నా ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి సార్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. రైట్. రేఖ గారు మీకే. ఆవిడ ముందు నుంచి ఏం అడుగుతాడో అన్నట్టుగా చూస్తుంది. సునీల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన ఉద్దేశం? డాన్సర్ అవ్వాలని. సార్ మేమిద్దరం ఒకే ఆశయంతో వచ్చాం సార్, కాకపోతే నేను ఆర్టిస్ట్. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. అవును, ఇండస్ట్రీకి వచ్చింది డాన్సర్ అవుదాం. నాకు మా ఊర్లో ఉండగా యాక్చువల్గా విలన్ అవ్వాలని ఉండేది. నిజమండి. మోహన్ బాబు గారి సినిమాలు చూసి దేవత
అంటే చిరంజీవి గారు నా ఫేవరెట్ ఆర్టిస్ట్, కానీ ఆయనలా హీరో అయిపోదాం ఇంటర్మీడియట్ దాకా అనుకునేవాడిని. ఇంటర్మీడియట్లో మనం చూసుకున్న తర్వాత చేసి మన హీరో ఫేస్ కదా విలన్ ఫేస్ అని ఫీల్ అయ్యి, ప్లస్ మోహన్ బాబు గారి లాగా నెగిటివ్ క్యారెక్టర్స్ అయ్యి చేస్తూ మంచి కామెడీ చేద్దాం అని ఫీల్ అయ్యి వచ్చా. కానీ వచ్చింది మటుకి ఇక్కడికి అప్పుడు అలా ఫీల్ అయ్యేవాడిని అక్కడ. తర్వాత నాకు వరుసగా డిగ్రీలో ఉండగా డ్యాన్స్ కాంపిటీషన్స్ పెడితే నాకు ప్రైజ్లు అవి వచ్చినాయి. దాంతో నేను రోజుకి ఇంత డబ్బులు వస్తాయంట డ్యాన్సర్ అయితే, మనం ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా మనకు అంత డబ్బులు రావు. ఓకే. సో ముందు డాన్సర్గా వెళ్తే ముందు మనం, ఆ తర్వాత మన ఇండస్ట్రీ తెలుస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళందరూ పరిచయం అవుతారు కాబట్టి వాళ్ళని అడిగి అప్పుడు మనం ఏమైనా క్యారెక్టర్స్ ఏ చేద్దాం తర్వాత అని చెప్పి ఫస్ట్ డాన్సర్గా వచ్చాను. శ్రీకారం సినిమాలో సలీం మాస్టర్కి అసిస్టెంట్గా వెళ్ళా. వెళ్ళి శ్రీకారం సినిమాలో వన్ ఆఫ్ ద డాన్సర్ కూడా కనిపిస్తా. పిక్నిక్ సాంగ్ లో అసిస్టెంట్ గా చేశాను. ఆ సాంగ్ కి అసిస్టెంట్ డాన్స్ డైరెక్టర్ గా చేశాను ఆ సాంగ్ కి, అండ్ అందులో యాక్టింగ్ కూడా చేశాను. ఓకే. మీరు అన్నారు చూడండి, అలా అనుకున్నానే కాదు అసలు మనది ఈ ఫేస్ కాదని. చాలా తప్పు కదా. మనకు తెలియకుండా లైఫ్ యాక్చువల్లీ. ఒక్క నిమిషం, తప్ప కాదా స్టేట్మెంట్ అది? ఏమన్నారు? మనది హీరో ఫేస్ కాదన్నారు. హీరోగా సక్సెస్ కంటిన్యూస్గా తను ఒప్పుకున్న 2 సినిమాలు సక్సెస్ కొట్టి మార్కెట్ అంటే స్టార్డమ్, హీరో అవ్వడం అంటే మామూలు మాటలు కాదు. అండ్ సునీల్ హ్యాస్ క్రియేటెడ్ హిస్ ఓన్ మార్కెట్ అండ్ హీ హాస్ బికమ్ ఎ స్టార్. సునీల్ గారి పిల్లల పేర్లు? కుందన్ శశాంక్. కుందన్ శశాంక్. కుందన వన్ డాటర్ పేరు ఇస్ రైట్ అండ్ సన్ నేమ్. మీరేమైనా క్లూ ఇస్తే? సార్ నాకు కూడా క్లూ ఇవ్వండి. క్లూ మరి దుష్టుల్ని అంతం చేసేవాడు. దుష్యంత్. దుష్యంత్. కొట్టండి. కరెక్ట్. గుడ్. థ్యాంక్స్ చెప్పండి మరి ఆయనకి. సార్ థాంక్యూ సార్. చక్కగా నీట్గా. ఇన్స్పిరేషనల్ టీచర్ అంటే మీ తెలుగు టీచర్ నాకు తెలుసు. ఓకే, తెలుగు టీచర్ ఐ గివ్ యూ. ఎస్ అంటే పేరు చెప్పడం కష్టం, మీరు చెప్పండి సో దట్ ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. పి రామకృష్ణరాజు గారు, అందరం పిఆర్కేఆర్ అంట. మన విలన్ క్యారెక్టర్స్ చేస్తాడు సుబ్బరాజు, తెలుసు కదా, సుబ్బరాజు వాళ్ళ డాడీ. సునీల్ గారికి నచ్చిన డాన్సర్? చిరంజీవి గారు. సార్ కరెక్ట్ సార్. సస్పెండ్ లో పెట్టకండి సార్. సస్పెన్స్ లో పెట్టేది ఏముంది? అవునా కాదా అన్నట్టు ఆయన మాకు చూశాను. నువ్వు నన్ను మెయింటైన్ చేయమంటున్నావు, నేను మెయింటైన్ చేస్తున్నాను. ఇలా ఆవిడ చెప్పగానే అనేది ఇక్కడ నుంచి. సో కంగ్రాచులేషన్స్ విత్ 80 మార్క్స్. సో లాస్ట్ పార్టిసిపెంట్ ఆఫ్ దిస్ రౌండ్ మధు గారు. సునీల్కి నచ్చిన హీరోయిన్? శ్రీదేవి. రైట్ ఆన్సర్. సునీల్ గారి అమ్మగారి పేరు? నాగమణి గారు. రైట్ ఆన్సర్. అమ్మ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ, అంటే చిన్నప్పటి నుంచి మదర్ షీ టుక్ కేర్ ఆఫ్ యూ? మా మదర్ నేను సినిమాల్లోకి వెళ్తానంటే వెళ్ళు అని చెప్పి. అదేంటి నువ్వు వెళ్ళరా, రేపు పొద్దున్న మళ్ళీ నీకు నేను ఇప్పుడు పంపలేదు అనుకోండి నిన్ను, రేపు పొద్దున్న నీకు మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడన్నా బైక్ మీద మీ ఆవిడ తెలియటప్పుడు ఏ సినిమాకి వెళ్తున్నావు అనుకో, అప్పుడు అక్కడ పోస్టర్స్ అయ్యి చూసి నువ్వు అక్కడ ఉండాల్సిన నేను మా అమ్మ దెబ్బకి ఇక్కడి నుంచి ఇలాగా టికెట్లు తీసిన సినిమాలు చూస్తున్నాను అని అనకూడదు. నువ్వే ట్రై చేసి ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకో, నీకే తెలుస్తుంది నువ్వు పనికిరావని. నువ్వే వచ్చేసావు అనుకో, లైఫ్లో నీకు ఇంకా వేరే ఆ డౌట్ ఉండదు. అదేదో వెళ్ళి ట్రై చేసేయి అంటే ఒక 3 years టైం అడిగి వచ్చాను. మా మదరేనండి, నాకు ఫాదరు మదరు కలిపి మా మదరే. ఎందుకంటే నా అట్ ద ఏజ్ ఆఫ్ 6 yearsకి మా ఫాదర్ చనిపోయారు. మా మదర్కి ఫాదర్ జాబ్ వచ్చింది, పోస్టల్ అసిస్టెంట్ నుంచి పోస్ట్ మాస్టర్ అయింది మా మదర్. అదే మా మదర్ని చూసే నేర్చుకున్నాను పద్ధతి అన్నీ. అంటే రౌండ్ ద క్లాక్ టైం టేబుల్ ఆవిడది. మార్నింగ్ 4:30కి లెగిస్తే మళ్ళీ నైట్ 12 o'clock దాకా. ఎందుకంటే మా నాన్న జాబ్ మా అమ్మ చేస్తుంది, మా అమ్మ పిల్లల్ని పెంచడం మా అమ్మ చేస్తుంది. జనరల్గా ఒక లేడీ మగాడు అవగలదు, కానీ అదే మగాడు అనుకోండి గ్యారంటీగా వేరే మ్యారేజ్ చేసుకుంటాడు. సో మగాడు లేడీ అవ్వలేడు, లేడీ మగాడు అవగలడు. అందుకు నాకు ఇద్దరు కలిపి మా పేరెంట్స్ అంటే మా అమ్మ. అమ్మా
నాగమణి గారు చూస్తున్నారుగా మీ అబ్బాయి మీరు అన్నారు ఫెయిల్ అయితే వెనక్కి తిరిగాను, మీ ఫెయిల్ అవ్వలేదు, స్టార్ అయ్యాడు. కంగ్రాచులేషన్. ఆవిడ ఫీలింగ్ అంటే వెన్ యూ బికమ్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ ఆవిడ ఫుల్ హ్యాపీ. అంటే మా మదర్ మ్యాక్సిమం డ్రీమ్ ఏంటంటే మంచి మంచి రెంట్ హౌస్లో ఉండాలిరా మనం అనేది మా అమ్మ మ్యాక్సిమం ఫీలింగ్. సో నేను సక్సెస్ అవగానే ఇమీడియట్గా 2000లోనే నేను నా ఫిలిమ్స్ రిలీజ్ అవగానే మా మదర్తో వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టించి తీసుకొచ్చాను. బ్రదర్ కంగ్రాట్స్, నీకు ఇందాక మార్క్స్ వచ్చాయి. సో థర్డ్ క్వశ్చన్, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా కలిసిన వ్యక్తి ఎవరు? కృష్ణారెడ్డి. రైట్ ఆన్సర్. సునీల్ గారికి ఇష్టమైన ప్లేబ్యాక్ సింగర్ ఎవరు? ద లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. రైట్ ఆన్సర్. సునీల్ గారి తొలి విమాన ప్రయాణం? క్లూ. అంటే తొలి విమాన ప్రయాణం అంటే మీరు అడిగిన క్వశ్చన్ అది క్లియర్గా. అంటే ఏ ఊరు వెళ్ళాడు ఫస్ట్ విమాన ప్రయాణం? క్లూ ఇమ్మంటున్నారు, ఇవ్వచ్చా? క్లూ ఇవ్వచ్చు. ఆన్సర్ ఏమన్నా క్లూ ఇవ్వను, మీ ఇష్టం, మీరు ఏది ఇచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. ఆంధ్రలోనే సముద్రం ఉన్న పట్టణానికి వెళ్ళా, హైదరాబాద్ నుంచి. వైజాగ్. రైట్ ఆన్సర్. మొత్తం అంతా ఆయన సముద్ర తీరం, మత్స్యకారులు ఉంటారు, ఓహో ఓహో మొత్తం అన్ని క్లూజ్ ఇచ్చేలాగా ఉన్నాడు ఆయన, నీట్గా ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్. గుడ్ బ్రదర్, నీకు 50-50 వచ్చాయి. సెకండ్ రౌండ్ ముగిసే టైంకి స్కోర్స్: రాణి గారు విత్ 90, సునీల్ విత్ 90, రఘు విత్ 80, రేఖ విత్ 80. రేఖ నో ప్రాబ్లం, రేఖ. అండ్ మధు విత్ 100 points. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. ఇక్కడితో మీ మనసు మాకు తెలుసు రౌండ్ ముగుస్తోంది. సో బ్రదర్ जरा स्मॉल ब्रेक लेंगे भाई, ब्रेक लो ना, ब्रेक. కత్తిలాంటి గేమ్ షో. వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. సో మన థర్డ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, తక్ దినా దిన్. యాక్చువల్గా మనం మామూలు మ్యాచ్ ది ఫాలోయింగ్ చిన్నప్పుడు చేస్తాం కదా లెక్కల్లో, ఏది బీది అవునా కరెక్టా కాదా. ఇట్స్ ఆ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఎవ్రీ పార్టిసిపెంట్ విల్ కమ్ అగైన్, ఇది టచ్ స్క్రీన్ రౌండ్. వచ్చి 5 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 50 marks, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, 30 seconds మాత్రమే టైం లిమిట్. ఓకే, ఫస్ట్ పార్టిసిపెంట్ మీరు సెలెక్ట్ చేయండి, ఎవరినైనా ర్యాండమ్గా పిలుద్దాం. ఈసారి వెరైటీగా మధు ఫస్ట్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నవవసంతంలో ఏ హీరోకి ఫ్రెండ్? బొమ్మరిల్లు భాస్కర్, శంభో శివశంభో. 10 seconds అప్. వెంకటేష్ ప్లస్ సునీల్. అందాల రాముల్లో క్యారెక్టర్ పేరు. ఆన్సర్స్ వచ్చి తరుణ్. 20 seconds up. 20 seconds up. Last 5 seconds. Last 5 seconds. Time is up. మధు దా, బాగా పెట్టావని అనుకుంటున్నాను. నవవసంతుల్లో ఏ హీరోకి ఫ్రెండ్? తరుణ్ రైట్ ఆన్సర్. బొమ్మరిల్లు భాస్కర్, సునీల్. పరుగు రైట్ ఆన్సర్. శంభో శివశంభో స్నేహితుడు రైట్ ఆన్సర్. వెంకటేష్ ప్లస్ సునీల్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే రైట్ ఆన్సర్. అందాల రాముడిలో క్యారెక్టర్ అంటే పాత్ర పేరు రాముడు ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రఘు. టైమ్ స్టార్ట్స్ నౌ. పెళ్ళైన కొత్తలో నువ్వు నాకు నచ్చావు పాత్ర పేరు. కథ, కథనం, దర్శకత్వం. 10 seconds up. మర్యాద రామన్న. 20 seconds up. మర్యాద రామన్లో క్యారెక్టర్. Last 5 seconds. Time is up. ఉషా కిరణ్ మూవీస్ ప్లస్ సునీల్. రాము రావు నువ్వే కావాలి. పెళ్ళైన కొత్తలో ఝాన్సీ రైట్. నువ్వు నాకు నచ్చావు పాత్ర పేరు బంతి. బంతి రైట్. కథా, కథనం, దర్శకత్వం
ఆబ్వియస్లీ అప్పలరాజు. రైట్. మర్యాద నామన్న క్యారెక్టర్ పేరు అయ్యి బాబోయ్ అది ఇది అటు ఇటు వెళ్ళి రాము. ఫస్ట్లో పెట్టి మళ్ళీ కన్ఫ్యూజ్. అంటే నువ్వు చేసిన ఒక్క చిన్న తప్పు వల్ల 2 అదే అంటే అటు ఇటు వెళ్ళేసరికి 2 పోయాయి, ఒకటి అలా వెళ్ళడం వల్ల. సో నీకు 30 మార్క్స్ వచ్చాయి. నీకు నీ లైఫ్లో అదే దుర్గమ్మ చెరువు దగ్గర ఏదో అద్భుతం జరిగిందంట లైఫ్లో. దుర్గమ్మ చెరువు దగ్గర మగధీర స్టార్టింగ్ డే షూటింగ్ నాది. ఫస్ట్ డే సీన్ తీస్తా ఉంటే నేను రమ్మగారు పక్కన కూర్చుని ఉన్నారు. రమ్మగారు నెక్స్ట్ నేను కాట్రాజులాగా ఫుల్ కండలై పెంచేస్తాను, రాజమౌళి గారి సినిమాలో నేను విలన్ చేసేస్తాను, నాకు విలన్ క్యారెక్టర్ చేయాలని డ్రీమ్ అన్న. అవునండి మీరు ఆయన మీ గురించి ఏదో ఆలోచిస్తుంటే మీరు విలన్ అంటారు అన్నారు ఆవిడ. ఓకే. మనకి ఏదో అంటున్నారేంటి నాకు అర్థం కావట్లేదు అనుకున్నాను. అయిపోయింది. లంచ్ బ్రేక్ ఇచ్చాడు. లంచ్ బ్రేక్ అయిపోయిన వెంటనే రాజమౌళి గారు సునీల్ గారు అన్నారంటే వెళ్ళాను. ఒక కథ ఉంది, అది మీకు సూట్ అయితే మట్టుకి దీని తర్వాత మీకు నచ్చితే దీని తర్వాత కంటిన్యూషన్ ఆ సినిమా నేను మీతో చేస్తానంటే నాకు కంటిన్యూషన్ అర్థం కాల. రాజమౌళి గారు నాతో సినిమా ఏంటి, ఆబ్వియస్ గా టాప్, అక్కడ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ 1, హీరో లిస్ట్ లో టాప్ 10 లో కూడా లేను కదా. నాతో లెక్కేద్దాం. అందాల రాముడు అంటే ఇప్పుడు అందాల రాముడు సినిమా చేసి అంటే దాని పడ్డ కష్టాలు పక్కన పెడితే సక్సెస్ రేట్ అంటే అందాల రాముడు మార్కెట్ అంటే ఫైనాన్షియల్ ఫిగర్స్ నేను మాట్లాడకూడదు కానీ బ్రహ్మాండంగా ఉండింది. అవును, హ్యూజ్ సక్సెస్. నేను కూడా రెగ్యులర్ గా చేయలేదు కదా, చేయలేదు. అప్పుడు రెగ్యులర్ పార్ట్ టైం హీరో కదా అప్పుడు మనం. అంటే యూట్యూబ్ యువర్ ఓన్ టైం. అయితే మంచి చేద్దామనే వెయిటింగ్ యాక్చువల్లీ, ఏది సాటిస్ఫాక్షన్ లేక. ఈయన అలా అనేటప్పటికీ నేను ఏమంటే డేట్లు ఎప్పటి నుంచో చెప్పండి సార్, కథ ఎందుకు నాకు అన్నాను. సార్ మీరు ఎప్పటి నుంచో డేట్ చెప్పేస్తే రోజు వచ్చేస్తాను షూటింగ్ అంతే, మళ్ళీ కథ ఎందుకండి అన్నాను. అలా కదా మీరు కథ చెప్పండి. ఆ దుర్గమ్మ చెరువు దగ్గరే జరిగింది ఆ ఇన్సిడెంట్ యాక్చువల్ గా. ఫస్ట్ ఆయన మగధీర రిలీజ్ అయిన తర్వాత చెప్పడం కాదు, మగధీర ఫస్ట్ డే షూటింగ్ అప్పుడే నాకు ఆయన చెప్పారు దీని తర్వాత సినిమా మీతో చేస్తాం. ఆయన చాలా గ్రేట్ అని నేను చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు రీజన్ ఏంటంటే ఆయన అదే మాట మీద ఉండి జనరల్గా మగధీర లాంటి సక్సెస్ తర్వాత ఆయనకు వచ్చే అప్లికేషన్స్కి ఆయనకు వచ్చే ప్రెజర్స్కి గ్యారంటీగా మనం తర్వాత చేద్దాం సునీల్ అనొచ్చు, అన్నా తప్పు లేదు. మగధీర హిట్ అవగానే నాకు డౌట్ వచ్చింది. నేనే అన్నాను ఆయనతో, సార్ ఇప్పుడు ఏదో మీరు రజనీకాంత్ గారితో అంటున్నారంట, నెక్స్ట్ ఇంకా రజనీకాంత్ గారితో చేసేవాడు మనం అడగడం కూడా పద్ధతి కాదు కదా అని చెప్పి నేను మాట్లాడబోతుంటే అదేం కాదండి, అదే మనం ఇదే చేస్తాం అన్నారు. అది గ్రేట్. నెక్స్ట్ పార్టిసిపెంట్ మీరు ఎవరు? రాణి గారు. రాణి గారు రండి. And your time starts now. కృష్ణుడి వేషంలో సునీల్. జానకి పేరు ఏ సినిమాలోది? అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సినిమా పేరు? 10 seconds అప్. అప్పలరాజు హీరోయిన్. పక్కన ఆన్సర్స్ 20 seconds అప్. Last 5 seconds. టైమ్ ఇస్ అప్. మీరు అన్ని కరెక్ట్ పెట్టారని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారు. సునీల్ ఉదయ్ కిరణ్, నువ్వు నేను రైట్ ఆన్సర్. కృష్ణుడి వేషంలో సునీల్. అందాల రాముడు రైట్ ఆన్సర్. జానకి పేరు ఏ సినిమాలోది? రెడీ రెడీ రైట్ ఆన్సర్. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమా పేరు? సెకండ్ హ్యాండ్ రైట్ ఆన్సర్. అప్పలరాజు హీరోయిన్? స్వాతి రైట్ ఆన్సర్. రేఖ అండ్ సునీల్. రేఖ గారు రండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. హీరోగా మొదటి సినిమా? తనీష్, సునీల్. 10 seconds అప్. నాగార్జున. జై చిరంజీవ క్యారెక్టర్ పేరు? 20 seconds అప్. పెదబాబు క్యారెక్టర్ పేరు? లాస్ట్ 5 seconds.
టైమ్ ఈజ్ అప్. హీరోగా మొదటి సినిమా అందాల రాముడు. రైట్ ఆన్సర్. తనీష్, సునీల్, నాగార్జున. మన్మధుడు. మీరు ధనుష్ కోటి అని పెట్టారు. జై చిరంజీవ చిరునవ్వుతో వెళ్ళిపోయింది. ధనుష్ కోటి అది యాక్చువల్గా. ఓకే. రామ్ ప్రసాద్, సునీల్. ఓ పెదబాబు క్యారెక్టర్ పేరు బాపినీడు. ఓకే, 10 మార్క్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. ఇంకా సునీల్. And your time starts now. ప్రభుదేవా, సునీల్. మహేష్ బాబు హీరోయిన్తో పెళ్లి చూపు. బస్లో 10 seconds ఆఫ్. నివసిస్తున్న సునీల్. దీన్ ఆదిత్య, సునీల్. ప్రకాష్ రాజ్, సునీల్, సిద్ధార్థ్. ఓకే సార్. మరి టూ ఫాస్ట్గా ఉన్నాయి. 20 seconds ఆఫ్. స్టిల్ ఆలోచించుకోండి, ఏమో తప్పులు జరిగి ఉండొచ్చు. లాస్ట్ 5 seconds ఆలోచించుకో సునీల్. ఇప్పటికీ ఉంది ఛాన్స్. కరెక్ట్ వెరీ కాన్ఫిడెంట్. సునీల్ గారి పేరు నిలబెడతామని నేను, అందుకే ఇంకా నాకు ధైర్యం వచ్చింది. గుడ్. సో ప్రభుదేవ, సునీల్, సంతోషం. రైట్. మహేష్ బాబు హీరోయిన్ తో పెళ్లి చూపులు, అతిథి. రైట్. బస్సులో నివసిస్తున్న సునీల్, ఆడుతూ పాడుతూ. రైట్. రియన్ ఆదిత్య, సునీల్, మనసంతా నువ్వే. రైట్. అండ్ ప్రకాష్, సునీల్, సిద్ధార్థ్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? రైట్. ఏది మళ్ళీ ఒకసారి యో. థ్యాంక్ యూ సార్. వెల్ ప్లేడ్. ఈ రౌండ్ ముగిసే టైంకి రాణి విత్ 140 పాయింట్స్, సునీల్ విత్ 140 పాయింట్స్, రఘు విత్ 110 పాయింట్స్, రేఖ 90. నిజం చెప్పండి, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. భీమవరంలో కానీ, హైదరాబాద్లో కానీ, మరే ఇతర రాష్ట్రంలో కానీ గర్ల్ ఫ్రెండ్స్, అమ్మాయిలు ఒక చోట 100 మంది ఉన్నారు. అంటే చిన్నప్పుడు ఫస్ట్ క్రష్. చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం ప్రాబ్లం ఏంటో చెప్పేస్తాను నేను, దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. అందరూ తెలిసిన అమ్మాయిలే, చుట్టాల అమ్మాయిలే. స్కూల్ దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ అందరూ మాతో, ఒరే మా అమ్మాయి నాడడం లైన్ వేస్తాడేమో జాగ్రత్తగా చూడని మన కాపలా పెట్టారు. మనకు ఆ ఫీలింగ్ ఉండదు కదా అప్పుడు. వాళ్ళు కాపలా కాయడం సరిపోయింది, వాళ్ళకి లైన్ వేసే అవకాశం రాలేదు. అంటే మీకు సరే. అండ్ బికాజ్ అప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత అనొచ్చు, అంతే కదా. చెప్పాను కదా, త్రివిక్రమ్ దైవాలో వరుసగా ఫస్ట్ 5 సినిమాలు హిట్లు, అందులో 3 ఆడి. దాంతో ఏమైపోయిందంటే, ఏ రోజు నేను ట్రైన్ జర్నీలో సినిమాలకు వెళ్ళలేదు, షూటింగ్లకి వెళ్ళా. 5 సినిమాలు బైక్ డ్రైవ్ చేసుకుని ఇక్కడ వెళ్ళాను. కట్ చేస్తే ఫ్లైట్లే, స్పీడ్ ఇంకా అయిపోయింది. 2000 సక్సెస్ అయ్యానండి. 2001లో రిలీజ్ అయినాయి అన్ని. 2001 అయినాయి. 2002లో మ్యారేజ్ అయిపోయింది. సో మనకి ఇంకా బయట అవకాశాలు ఏమి బాధపడుతున్నారు దాని అప్పుడే తెలియదు. అది ఇంకో 10-15 ఏళ్ళు పోయిన తర్వాత. సో మన ఈ రౌండ్ దిన్ ఇక్కడితో ముగుస్తుంది. సో యాజ్ యూజువల్గా మనకు తెలిసిన పద్ధతిలో మనం ఒక పని చేయాలి. వెరీ సింపుల్ పని. జస్ట్ అంటే ఎక్కువసేపు టీవీ నుంచి వెళ్ళిపోమని కాదు. విల్ హ్యావ్ ఎ స్మాల్ స్వీట్ లిటిల్ వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ కత్తిలాంటి గేమ్ షో. మన ఫైనల్ రౌండ్ టైటిల్ కొట్టు గురు. స్కోర్ చేసుకోవడానికి రేఖ, యూ హ్యావ్ ఎవ్రీ ఆపర్చునిటీ. జాగ్రత్త, ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. 50 మార్కులు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ ఆన్సర్. ఒకవేళ బజర్ నొక్కి తప్పు చెబితే 20 మార్క్స్ మైనస్. నేను అడిగే క్వశ్చన్స్ మొత్తం మీ ఆన్సర్లన్నీ సునీల్ గారి సినిమాల టైటిల్స్ అయి ఉండాలి. ఆన్సరే టైటిల్ అవ్వాలి. గాట్ ఇట్? నాడు ఏఎన్ఆర్, నేడు సునీల్. ఓకే రేఖ, ఏమైనా క్లూ కావాలంటే ఆయన హీరో గారిని అడగండి. ఆర్తి అగర్వాల్తో కలిసి చేశాను ఆ సినిమా. అందాల రాముడు. రైట్ ఆన్సర్. ఇంటికి వచ్చిన అతిథులను సునీల్ ఎలా పలకరిస్తారు అడిగారు.
చిరునవ్వుతో. రాణి గారు బా. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా పేరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో డిసెండింగ్ ఆర్డర్లో 23వ లెటర్. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి నుంచి జడ్ వరకు. జడ్ నుంచి రివర్స్ చేయండి, 23వ లెటర్ ఈ సినిమా టైటిల్. డి డి డి. రాణి గారు, దట్స్ ఎ రైట్ ఆన్సర్. ఐ లైక్ యూ వెరీ మచ్. తెలుగులో టైటిల్ చెప్పండి. ఎస్ మధు. నువ్వు నాకు నచ్చావు. నేనా నేనా ఆయన? ఇద్దరు. లేదు ఆయనే. నువ్వు నాకు నచ్చావని చెప్పు. నువ్వు నాకు నచ్చావు. యా రైట్ ఆన్సర్. గుడ్ మధు, వెల్ డన్. బట్ నీకంటే లీడ్లో ఉన్న రాణి గారు చూసుకో. ప్రియురాలితో ప్రియుడు పదే పదే చెప్పే వాక్యం. ఎస్ రఘు, ఐ లైక్ యూ. నన్ను లవ్ చేస్తున్నావు, బాగుంది, నాకు నచ్చింది. మామూలు కాదు, సూపర్. సెకండ్ థర్డ్ బ్రదర్. సినిమా టైటిల్ అన్నాను కదా, కాబట్టి 143. సో నువ్వు కంగారు పడకు, అడుగు ఆయన అడుగు. నా హృదయంలో నిద్రింది. రఘు, ఇదిగా మనసంతా నువ్వే. బాబాబే మా కొండే ఆయన. క్లూ, ఎందుకంటే నీకు కూడా ఆపర్చునిటీ రావాలి కాబట్టి పదే పదే అన్నిసార్లు చెప్పాం. కంగారు పడి టప 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 ఆన్సర్లు చెప్పేకు. రాంగ్ అన్నాం అనుకో కష్టం, ఎందుకంటే దిస్ ఇస్ ఎలిమినేషన్ రౌండ్. ఓకే, చిన్నప్పుడు మనం చదువుకున్న కథల్లో అద్భుతమైన పరిష్కారం ఇచ్చే వ్యక్తి ఎవరు? ఎస్ మధు. మర్యాద రామన్. రైట్ ఆన్సర్. ఓ యూ మేడ్ మీ. పెళ్ళైన మగాడు సంతోషంగా ఉండేది ఎప్పుడు? ఎస్ రాణి గారు. పెళ్ళైన కొత్తలో. దట్స్ రాంగ్ ఆన్సర్. పెళ్ళైన మగాడు సంతోషంగా ఉండేది ఎప్పుడు? అరే కరెక్ట్ యార్. నా పెళ్ళైన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. మార్కులు కేరళ ఎక్కడో, అదే ప్రాబ్లం. ఓకే సారీ, -20 మీకు. తారల్లో మధ్యరాజు. తారల్లో మధ్యరాజు. ఎస్ మధు. అందాల రాముడు. చందమామ. దగ్గరికి వచ్చావు కానీ ఐఎమ్ సారీ, ఐ కాంట్ గివ్ దిస్. ఎస్. అరే సూపర్. ఓకే మధు, సారీ, -20. బీ అటెంటివ్, బీ కేర్ఫుల్. ఛాన్స్ ఉంది సునీల్, కమాన్ యార్. బ్రహ్మమురారి సురార్చిత లింగం శివస్తోత్రం, దీని మీద ఒక టైటిల్ ఉంది. ఎస్ మధు. శంభో శివ శంభో. శంభో శివ శంభో ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవ్రీ ఛాన్స్. టై అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఇద్దరిలో ఒకళ్ళు, నీకు రేఖకు మధ్యనే ఉంది. సో జాగ్రత్త, ట్రై టు ఆన్సర్ ఇట్. మొగుడు ఎప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మల్లెపూలు తెస్తాడు? ఎప్పుడు తెస్తాడు? ఎస్ మధు. పెళ్ళైన కొత్తలో. రైట్. సూపర్. యూ గెట్ 50 పాయింట్స్. 330 పాయింట్స్ తోటి మీరు సెకండ్ ఎపిసోడ్లోకి వెళ్తున్నారు. 220 పాయింట్స్ తోటి రాణి గారు సెకండ్ ఎపిసోడ్లోకి వెళ్తున్నారు. రఘు విత్ 160 పాయింట్స్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది సెకండ్ ఎపిసోడ్. రేఖ అండ్ సునీల్ మధ్యన టై అయింది. మిగతా వాళ్ళు దయచేసి బజర్ ముట్టుకోనక్కర్లేదు. మీ ముగ్గురు, మీ ఇద్దరి మధ్యనే. సునీల్ గారే క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ రేఖ గారు కాన్సన్ట్రేట్ హియర్. టైటిల్ ఏంటి? ఏం టైటిల్? సినిమా టైటిల్ అయి ఉండాలి ఆన్సర్. ఓకే సునీల్? ఎస్ సార్. బిగ్ సన్ అనే లెటర్స్తో తెలుగులో బిగ్ సన్ని ట్రాన్స్లేట్ చేస్తే తెలుగులో ఒక సినిమా టైటిల్ అవుతుంది. నేను నటించాను అందులో. ఎస్ సునీల్. పెదబాబు. సూపర్, ఫ్యాంటాస్టిక్. You get 50 marks and you are with 190. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో అద్భుతంగా మన ఫస్ట్ ఎపిసోడ్ మన అందాల రాముడితోటి, మర్యాద రాముడితోటి అద్భుతంగా ఆడాం. బోల్డని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, చాలా కొంచెం కాంట్రవర్షియల్ విషయాలు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందరు. కానీ సో వెరీ గుడ్ ఎపిసోడ్ ఎండ్ చేస్తున్నాం. సో ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి స్కోర్లు: రాణి విత్ 220,
Sunil with 190 marks, Raghu 160, Rekha 140, and Madhu leads the round with 330. Leads the episode also. Good, congrats. Bad luck. Sorry, మీరు వెల్ ప్లేడ్, నో ప్రాబ్లం, బాధపడనక్కర్లేదు. మరి ఇక్కడి నుంచి ఉండి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది హీరో గారి చేతుల మీదుగా. వెల్ ప్లేడ్, బాగా ఆడారు. బ్యాడ్ లక్, కంగ్రాట్స్. ఇంకోసారి డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బాయ్. ఈ ఫస్ట్ ఎపిసోడ్ సునీల్ తోటి చాలా ఆనందంగా ఉల్లాసంగా సాగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో ఆడియన్స్లో మీకు కానీ ఏమైనా డాన్స్ ఏమైనా నేర్చుకోవాలని ఉందా సునీల్ గారి దగ్గర? రండి, మరి రండి, ఒకళ్ళిద్దరు రండి, నేర్చుకుందరు కదా, రండి. మ్యూజిక్ ప్లీజ్. సో ఈ ఎపిసోడ్ చూశారుగా, డాన్స్ నేర్పించారు. బహుశా ఫీజు కొరియర్ లో అందరు పంపిస్తారు, డెఫినెట్ గా పంపించాలి ఆయనకి. సో అందరు కూడా ఫీజు కొరియర్ లో మా అడ్రస్ పంపించండి. బహుశా నెక్స్ట్ ఎపిసోడ్లో రిక్వెస్ట్ మాత్రమే, ఆలోచించండి. డాన్స్ ఆయన చేస్తారేమో, చిన్న ఏమో చెప్పలేను. వెయిట్, వాచ్ ఫర్ ఇట్. సో థ్యాంక్ యూ. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, మీ వడాఫోన్ అభిమాని కత్తిలాడి గేమ్ షోలో నైట్.